మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున చేరవచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానము చేద్దాం. విశేషించి ఈ ఈస్టర్ పండగ సందర్భంగా ఒక సందేశాన్ని జ్ఞాపకము చేద్దాలంచుచున్నాను. సిలువలో ఆయన ఎందుకు మరణించినాడు? సిలువలో ఆయన ఎందుకు మరణించినాడు? ఎవడు తన ప్రాణమును తీసుకొనలేడు, తనంతట తానే ప్రాణము పెట్టినాడు. ఎవడు తన ప్రాణమును తీసుకొనలేడు, తనంతట తానే ప్రాణము పెట్టినాడు అని యోహాను సువార్త 10వ అధ్యాయము 17, 18 వచనాలు మనం చదివితే ఆ మాట కనిపిస్తూ ఉంది. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన నేను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ దినమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రములు తండ్రి. కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. పాటలు పాడిన వారిని దీవించి ఆశీర్వదించండి. చదువుకున్న లేఖన భాగము కూడా దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం. వినగలిగే చెవు గ్రహించే మనస్సు సహాయం చేయండి. పాపికి రక్షణ కలిగించండి, విశ్వాసికి ఆదరణ కలిగించమని, దీనదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు మనము చదువుకొని ఉన్నాం. ఆయన ఏది మాట్లాడినా దాన్ని నెరవేర్చేటువంటి దేవుడు. దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు. అబద్ధమాడడానికి ఆయన నరుడు కాదు, ఆయన దేవుడు. కాబట్టి ఈ విషయాలను ఆయన గుర్తు చేసినట్టుగా దేవుని వాక్యము చెబుతుంది. ఇప్పుడు మనము అంశానికి వచ్చేద్దాం. ఒకటి, క్రీస్తు శిలువ మరణము ఎందుకొరకు? క్రీస్తు శిలువ మరణము ఎందుకొరకు? అందులో ఒకటి, ఎందుకోసము అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయము 14, 15 వచనాలు. 14, 15 వచనాలు. అరణ్యములో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అని ఉంది. ఒకటవదిగా మనం ఆలోచన చేస్తే, నిత్య జీవము పొందుటకు క్రీస్తు శిలువ మరణం. ఎవరి నిత్య జీవాన్ని పొందాలి? ఎవరి నిత్య జీవము కోసమై
ఆయన శిలువలో మరణించినాడు అంటే మానవులమైన మన నిమిత్తము, మానవులమైన మన నిమిత్తము, నశించిపోతున్న మన నిమిత్తము ఆయన శిలువలో మరణించినాడు. అంత మాత్రం కాకుండా ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన ద్వారా నిత్యజీవం పొందునట్లు, ఆయన ద్వారా అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవాన్ని పొందడానికి మనుష్య కుమారుడు ఎత్తబడినాడు. ఎత్తబడుట అంటే ఆయనను శిలువ వేశారు. ఆ శిలువ మ్రానును వారు పైకెత్తినట్టుగా మనం చూస్తాం. అరణ్యములో మోసే ఏ విధంగా సర్పాన్ని పైకెత్తినాడో అదేవిధంగా యేసుక్రీస్తు కూడా భూమికి ఆకాశానికి మధ్య ఆయన వేలాడినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. అది ఎందుకు అంటే నిత్య జీవం పొందడానికి, మనము నిత్య జీవాన్ని పొందడానికి, నిత్య రాజ్యములో ప్రవేశించడానికి ఆయన ఎత్తబడినాడు అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఇక రెండవదిగా మనం ఆలోచన చేద్దాం. రెండవది ఏమిటి అంటే అనేకుల విమోచన క్రయధనము కొరకు, అనేకుల విమోచన క్రయధనము కొరకు క్రీస్తు శిలువ మరణం. మత్తయి సువార్త 20 అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చూడండి. 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పెను. మత్తయి సువార్త 28లో యేసుక్రీస్తు ప్రభువారు పలు సందర్భాల్లో శిష్యులతో మాట్లాడిన మాటలు ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. అనేకులకు ప్రతిగా, అవునా, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా, విమోచన క్రయధనముగా. విమోచన క్రయధనము అంటే ఇతరుల స్వేచ్ఛ కొరకు మూల్యాన్ని చెల్లించటము అని అర్థం. ఇతరుల స్వేచ్ఛ కొరకు అనగా మానవుని యొక్క స్వేచ్ఛ కొరకు ఆయన మూల్యము చెల్లించినాడు. క్రీస్తు విమోచన కార్యములో పాపము నుండి స్త్రీ పురుషులను విడిపించడానికి ఆయన మరణమే ఆయన చెల్లించిన మూలం, ఆయన చెల్లించిన మూలం అనేది ఈ వాక్యం చెబుతుంది. తర్వాత విడుదల, శిక్ష విధి నుండి, పాపము నుండి, మరణము నుండి, అనేకులు అన్న పదము, మనుషులందరూ అనేటువంటి మాటలు ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అవునా? క్రీస్తు శిలువ అర్థాన్ని గురించి దేవుని వాక్యం మనకు బాగా ఇందులో గుర్తు చేస్తున్నాయి అనే విషయము మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి అనేకుల విమోచన క్రయధనము కొరకు ఆయన మరణించినాడు, తన ప్రాణం పెట్టినాడు అనేది ఈ వచనము మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక మూడవదిగా మనం ఆలోచన చేద్దాం. మూడవది ఏమిటంటే ప్రతివాని మోకాలు క్రీస్తు నామమున వంగునట్లుగా, ప్రతివాని మోకాలు క్రీస్తు నామమున వంగునట్లుగా క్రీస్తు శిలువలో మరణం అనేది మనం చూస్తాం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుదాం. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడ్డాడు, మరణము పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై
తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును అనే మాట వ్రాయబడి ఉంది. ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో మరణించినాడు. అవునా? ఆయన ఎలా కనిపిస్తున్నాడు? ఎలా కనిపించాడంటే ఆయన ఆకారమందు మనుషుడుగా కనిపించినాడు. ఆయన ఆకారము చూడగా మనుషుడుగా కనిపించినాడు. అందుకనే ఈయన యోసేపు కుమారుడు కాదా, మరియ కుమారుడు కాదా, ఇతని సహోదరులు మనం ఎరుగుదాం కదా అన్నారు. ఎందుకంటే ఆయన ఆకారమందు మనుషుడుగా కనిపించినాడు. అందుచేత వాక్యం చెప్తున్న మాట, మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు, అవునా, ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతివాడు కూడా యేసుక్రీస్తును చూడగానే ఆయన పాదాల చెంత మోకరించినట్లుగా ఆయన శిలువలో మరణించినాడు. ప్రతివాడు అంటే మనిషిగా పుట్టిన ప్రతి మనిషి కూడా, ఉన్నోడు కావచ్చు, లేనోడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, ధనహీనుడు కావచ్చు, జ్ఞానవంతుడు కావచ్చు, జ్ఞానం లేని వాడు కావచ్చు, అవునా, బుద్ధిమంతుడు కావచ్చు, బుద్ధి లేని వాడు కావచ్చు, అందరూ కూడా యేసుక్రీస్తు నామమున వంగాల్సిందే, మోకరించాల్సిందే ప్రభు పాదాల చెంత. అందుకోసమే అనేది మనకు అర్థమవుతుంది. ఇక ఐదవదిగా మనం చూస్తే దేవుని వాక్యం అని చెప్తున్న మాట, మన అపరాధముల నిమిత్తము రోమపత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయము చూడండి, 5వ అధ్యాయము 25వ వచనం, 5:25. వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే మన అపరాధముల నిమిత్తము అనేటువంటి మాట మనము ఇందులో చూడగలుగుతాము. సరే, ఇందులో మనకు కనిపించదు కాబట్టి మరొక వచనం మనం గుర్తు చేసుకోవాలి. అందరి పాపాల కొరకు యేసుక్రీస్తు శిలువలో ఆయన మరణించినాడు అనే మాట దేవుని వాక్యం చెబుతుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం, 28వ వచనం, 9:28వ వచనంలో, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అనే మాట ఉంది. అందరి పాపాల కొరకు క్రీస్తు శిలువ మరణం అని దేవుని వాక్యం చెబుతుంది. అవునా? అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడినాడు. ఒక్కసారి అర్పింపబడినాడు అనే మాట దేవుని వాక్యం మనకు చెబుతుంది. ఒకేసారి అంట, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. ఆయన ఒక్కసారి మరణించాడు అంతే. ఇక రెండోసారి మరణించడానికి వీలు లేదు, ఇక మూడోసారి మరణించడానికి వీలు లేదు. ఎందుకంటే ఒకేసారి ఆయన మరణించినాడు అనే మాట మనకు కనిపిస్తుంది. ఇదే మాటలోనే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:3లో
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో, నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి నొందెను, సమాధి చెయ్యబడెను. లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను అనే మాట కనిపిస్తూ ఉంది. పౌలు భక్తుడు అంటున్నాడు, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారమే ఆయన 3వ దినమందు తిరిగి లేచినాడు అని వాక్యం చెబుతుంది. లేఖనముల ప్రకారము అనే మాట గుర్తుపెట్టుకోండి. రోమపత్రిక 6:10లో, రోమపత్రిక 6వ అధ్యాయము 10వ వచనం కూడా చూడగా లేఖనం ఇలా చెబుతుంది, ఏలయనగా ఆయన చనిపోట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయెను గాని జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. ఈ 3 వచనాలలో మనం గమనించి చూడగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయినాడు. పాపం కోసమై, పాపుల కోసమై, పాపము నిమిత్తమై ఒక్కమారే చనిపోయినాడు. 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, అవునా? ఒక్కమారే ఆయన చనిపోయినాడు అని ఉంది. క్రీస్తు నిరపరాధి అయినా మన పాపం వలన శిక్ష పొందినట్టుగా వాక్యం చెబుతుంది. క్రీస్తు నిరపరాధి, ఆయన పాపము చేయలేదు, కానీ మన పాపాల కోసమై ఆయన చనిపోయినాడు, శిక్ష పొందినాడు, అవమానం పొందినాడు. 5:21లో అవమానం పొందినాడు, అవునా? 2 కొరింథీ 5:21లో మనం చూస్తాం, ఆయన మరణములో పాప ప్రభావ విషయంలో మరణించినాడు అనే మాట కనిపిస్తుంది. ఆయన మరణించినాడు, ఆయన పునరుద్ధానములో దాని బలంపై విజయం పొందినట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా ఆయన మరణములో ఆయనతో ఐక్యపడిన వారు నూతన జీవం పొంది నడుచుకునేలా పాపం యొక్క బలము నుండి విడిపించబడితిమి. మనం విడిపించబడినాం. దేవుడు మనల్ని విడిపించినాడు, ఆయన మనల్ని తప్పించాడు, ఆయన మనల్ని కాపాడినాడు అని ఈ వచ్చిన భాగాలలో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇక మరొక మాట చూస్తే కనుక ఇలా రాయబడింది, అబ్రహాం పొందిన ఆశీర్వచనము అన్యజనులకు కలిగించడానికే ఆయన శిలువలో మరణించినాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. చాలు వినండి, ఇక్కడ మనకు కనిపిస్తున్న మాట ఏంటంటే, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. అబ్రహాము పొందిన ఆశీర్వాదం, దేవుడు అబ్రహామును దీవించినాడు, ఆశీర్వదించినాడు, అవునా? నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పినాడు. నువ్వు బయలుదేరు, నువ్వు బయటికి రా అన్నాడు. నీ కుటుంబాన్ని, నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతానని చెప్పినాడు. అబ్రహాం యొక్క ఆశీర్వాదమే అన్యజనులమైన మనకు కలగడానికి, అవునా? క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలగడానికి దేవుడు మనల్ని ఆశీర్వదించడానికే, ఆశీర్వాదంగా ఉండడానికే ఆయన శిలువలో ఆయన మరణించినాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇదే వచనంలో మరొక మాట కనిపిస్తుంది కదా, ఏమిటంటే మనలను శాపము నుండి విడిపించడానికి, ఆయన ఏమైనాడు? ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. ఇందును గూర్చి
మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తులని వ్రాయబడి ఉంది అనే మాట కనిపిస్తూ ఉంది. అర్థమవుతుంది కదా. మనలను శాపము నుండి విమోచించడానికి, విడిపించడానికి ఆయన మ్రాను మీద వ్రేలాడినాడు అనేది మనకు అర్థమైనటువంటి విషయం. ఇక మరో మాట చూద్దాం. దేవుని ప్రణాళికలో యేసు మరణం తప్పనిసరి గనుక, దేవుని ప్రణాళికలో యేసు మరణం తప్పనిసరి కనుక, అంటే యేసుక్రీస్తు తప్పనిసరిగా చనిపోవాలా, ఆయన మరణించాలా అనే దాన్ని బట్టి ఆలోచన మనం చేయాలా. దీనికి వచనం ఏమిటంటే యోహాను సువార్త 4:14లో, యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం చదవాల. 4:14లో, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. దేవుని ప్రణాళికలో యేసు మరణం తప్పనిసరి గనుక అనేటువంటి ఈ మాటకు సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతున్న మాట, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెవడును తప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను అన్న మాట ఉంది. దేవుని ప్రణాళికలో ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు శిలువలో మరణించినాడు? ఎందుకు వాళ్ళు శిలువ వేసినారు? ఒకవేళ ఆయనను ఉరి తీయొచ్చు కదా, ఒకవేళ ఆయన పొడిచి చంపవచ్చు కదా. ఎందుకు ఆయన శిలువ వేసినారంటే ఇది దేవుని ప్రణాళిక, అంతే. ఇది దేవుని ప్రణాళిక. ఆయన ఆ విధంగా అవమానం పాలు కావాలి, ఆయన ఆ విధంగా శిలువమయ్యాలి, ఆయన ఆ విధంగా గొల్గొతా కొండ మీకు తీసుకుని వెళ్ళాలా, అక్కడ చేతుల్లో చేతులు కొట్టబడాలి, కాళ్ళలో చీలలు కొట్టబడాలి, శిరస్సు మీద మరి ములకని పెట్టబడాలి, డొక్కలో బల్లెం పోటు పొడవబడాలి. ఆ విధంగా ఆయన చనిపోవాలని ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక మనల్ని బతికించడానికి క్రీస్తు శిలువలో మరణించున్నాడు. ఎట్లా అంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూడగా, మన అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించెను. ఆయన మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించెను. అవునా? మనల్ని బ్రతికించడానికి ఆయన చనిపోయినాడు. మనల్ని బ్రతికించడానికి ఆయన చనిపోయినాడు, అంతే కదా. మనల్ని బ్రతికించడానికి ఆయన చనిపోయినాడు అనేది ఈ వచనము మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన చనిపోవాలా, మనం బ్రతకాలా? మనం బతుకుతే ఆయన చనిపోవాల్సిన, మనకే మనం బతకలేము. అవునా? మనకే మనము బ్రతకలేము. మనల్ని బతికించడానికి ఆయన చనిపోయినాడు. ఎందుకంటే మనం చచ్చిన వారం. ఎట్టా? మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా. కాబట్టి మనం చనిపోయిన వారం కాబట్టి మనల్ని బతికించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చనిపోయి మనల్ని బతికించినాడు. ఆయన చనిపోయి మనకు జీవాన్ని ఇచ్చినాడు అనేది ఇందులో మనము చూస్తూ ఉన్నాం. ఇక మరొక మాట మనం చూస్తే ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది, తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకు క్రీస్తు శిలువలో మరణించినాడు అనే మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం చూడండి. 19:30 వచనంలో, యేసు ఆ చిరక పుచ్చుకొని
సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. తల వంచి ఆత్మను అప్పగించెను. తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకే ఇది జరిగిందన్నమాట కనిపిస్తుంది. కాబట్టి యేసు ఆ చిరక పుచ్చుకున్నాడంట. సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించినాడు. తల వంచి ఆత్మను అప్పగించినాడు అంటే సమాప్తమైందని, పతనమైన మానవ జాతికి విమోచనను ప్రసాదించడానికి యేసు పడిన బాధలు ఇందులో కనిపిస్తాయి. పతనమైన మానవ జాతి విమోచనను మరి ప్రస్తావించడానికి యేసు పడిన బాధలు, ఆయన వేదన సమాప్తమైంది. మన పాపపు జీవితం నిమిత్తం మన కొరకు పడాల్సిన శిక్ష, లేదా మన మీద పడాల్సిన శిక్ష యేసు అనుభవించినాడు. యేసుక్రీస్తు ఆయన అనుభవించినాడు. తర్వాత రక్షణ మార్గాన్ని మానవులందరికీ ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన శిక్ష అనుభవించినాడు, మనకు రక్షణ మార్గాన్ని ఆయన సిద్ధం చేసినాడు అని ఈ వచనము మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ఆయన శిలువలో మరణించినాడు అన్నమాట అర్థమవుతుంది. మరొక మాట ఇలా బైబిల్ చెబుతూ ఉంది, మనల్ని తండ్రి సన్నిధిన సమాధానపరచడానికి ఆయన శిలువలో మరణించినాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మనం ఈ మాట చూస్తాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14 నుండి మనం చదువుదాం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. 18వ వచనం చూడండి. 18వ వచనంలో ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము అని ఉంది. ఈ 2 వచనాల్లో మనం చూడగా మనకు కనిపించే మాట అంటే, మనల్ని తండ్రి సన్నిధిన సమాధానపరచడానికి ఆయన శిలువలో మరణించినాడు అన్నమాట. కాబట్టి ఆయన మన సమాధానమై ఉండి, ప్రభువైన యేసుక్రీస్తు మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగా ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకముగా చేశానన్నమాట ఉంది. ఆయన ఏకం చేసినాడంట. ఎందుకు అంటే ఆయన మన సమాధానమై ఉన్నాడు కాబట్టి. యూదులను అన్ని జనులను ఆయన ఏకం చేయడానికి ఉన్న మధ్య గోడను ఆయన పడగొట్టేసినాడు. ఇంకా చాలామంది ఇప్పటికీ మధ్య గోడ పెట్టుకున్నారటనే, అవునా? దాన్ని యేసుక్రీస్తు ఎప్పుడో దాన్ని పడగొట్టేసినాడు. మధ్య గోడ ఉండకూడదని పడగొట్టేశాడు. ఎందుకు మధ్య గోడ అంటే ఇశ్రాయేలు ఒక సైడు, అన్యులు ఒక సైడు కాబట్టి అది లేకుండా ఏకం చేశాడు. అదే మనకు రాయబడిన మాట 18వ వచనంలో, ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. మనకు అవకాశం లేదు చేరడానికి తండ్రి సన్నిధికి, కానీ యేసుక్రీస్తు మరణం ద్వారా మనము చేరగలిగి ఉన్నాము, మనము తండ్రి సన్నిధికి వచ్చినాము అనేది దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకానికి తీసుకొస్తూ ఉంది. దీనికి పలు మాటలు మనకు కనిపిస్తాయి. క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ వలన మనము తండ్రి అయిన దేవుని సన్నిధికి ప్రవేశం పొందుతాము అనే మాటలు ఇందులో మనం చూస్తాం. ప్రవేశం అంటే క్రీస్తునందు విశ్వసించే మనకు పరలోక తండ్రిని ధైర్యంతో సమీపించే స్వేచ్ఛ, హక్కు కూడా మనకు ఉన్నాయి అంటాడు. అలా సమీపించినప్పుడు ఆయన మనల్ని అంగీకరిస్తాడు, ప్రేమిస్తాడు, మరి స్వాగతం చెప్తాడు. ఇట్లా కొన్ని వివరణలు బైబిల్లో మనము చూడగలుగుతాం అనేది
మనం గుర్తుంచుకోవాలి. ఈ ప్రవేశము క్రీస్తు ద్వారా, శిలువ మీద ఆయన కార్చిన రక్తము ద్వారా, ఆయన దగ్గరకు వచ్చిన వారి కోసమై ఆయన పరలోకంలో చేస్తున్న విజ్ఞాపన ద్వారా కూడా మనము దేవుణ్ణి సమీపించడానికి వీలు కలుగుతుంది అనే విషయాన్ని ఆయన చెప్పినట్టుగా మనకు ఇందులో చూడగలుగుతూ ఉన్నాం. ఇక మనల్ని పరిశుద్ధాత్మ లేదా మనలను పరిశుద్ధపరచుటకు అనే మాట కనిపిస్తుంది. ఆయన శిలువ మరణం ఎందుకంటే మనల్ని పరిశుద్ధపరచడానికి, పాపులమైన మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన శిలువ మరణము అనేది గుర్తు చేసుకోవాలి. 5వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం, 5వ అధ్యాయము 27వ వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 5:27వ వచనం, 25 నుంచి కలిసి ఉన్నాయి కదా, రైట్. పురుషులారా ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనుట వలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చివరి మాటలు మనకు అర్థమవుతున్నాయి కదా. ఏమిటి చివరి మాటలు అంటే, వాక్యముతో ఉదక స్నానము చేత సంఘాన్ని పవిత్రపరిచినాడు, పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై పవిత్రపరిచాడు. పరిశుద్ధపరచడానికై సంఘముని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. సంఘము నిమిత్తమై తన్ను తాను అప్పగించుకున్నాడు. పరిశుద్ధపరచడానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి తను తాను అప్పగించుకున్నాడు అనేది ఈ వచనము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఆయన అప్పగించుకొనెను అనే మాట కనిపిస్తుంది. ఇక పాపులమైన మన కొరకు తన ప్రేమను చూపినట్టుగా మనకు వాక్యం చెబుతుంది. పాపులమైన మన కొరకు తన ప్రేమను చూపించినాడు. మనం పాపులమా పరిశుద్ధులమా? మనిషి జన్మతో పాపి, అవునా? కాబట్టి పాపులమైన మనల్ని ఆయన ప్రేమించినాడు. పాపిని ఎవరైనా ప్రేమిస్తారా? ప్రేమించరు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమించినాడు. యోహాను సువార్త 3:16లో ఏం చూస్తాం మనము? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించినాడు. పాపులమైన మనల్ని ప్రేమించినాడు కాబట్టి తన ప్రియ కుమారుణ్ణి మన కోసమై ఆయన అనుగ్రహించినాడు. మనం నిత్యజీవం పొందాలని, పరలోకం చేరాలని అప్పగించినాడు, అనుగ్రహించాడన్నమాట కనిపిస్తుంది. రోమపత్రిక 5:8 చూడండి ఒకసారి. రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, 5:8లో అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే ఏం జరిగిందంట? క్రీస్తు మన కొరకు చనిపోయినాడు. పాపుల కోసం క్రీస్తు చనిపోయినాడు. పాపుల కోసమై పరిశుద్ధుడు చనిపోయినాడు. పాపాత్మల కోసమై ఒక నీతిమంతుడు చనిపోయినాడు. మనం పాపులం, ఆయన నీతిమంతుడు, ఆయన చనిపోయాడు మన కోసమై. ఈ విధంగా పాపులను ప్రేమించే వారు ఈ భూమి మీద ఎవరు లేరు. పాపుల కోసమై ప్రాణం పెట్టే మానవుడు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు. దేవతలు అని పిలిపించుకున్న వాళ్ళు చాలామంది కూడా వారు యుద్ధాలు చేశారు, అవునా? వారి ప్రాణం దక్కించుకోవడానికి,
ప్రాణం పెట్టడానికి కాదు, వారి ప్రాణం తగ్గించుకోవడానికి. కానీ క్రీస్తు యేసు ప్రభు మన కోసమై తన ప్రాణమే పెట్టినాడు. అందులో దేవుని ప్రేమ ఉంది అనే మాట మనకు దేవుని వాక్యం చెబుతుంది. ఇంకా చివరిగా మనం ఆలోచన చేస్తే, ఎందుకోసము యేసుక్రీస్తు శిలువలో మరణించినాడు అంటే ఇలాగ వాక్యం చెబుతూ ఉంది. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయము 11వ వచనములో, అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాం. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అనే మాట ఉంది. అంటే ఉగ్రత నుండి రక్షించడానికి క్రీస్తు మన నిమిత్తమై శిలువలో ఆయన మరణించినాడు. వాక్యం మనం అర్థం చేసుకోవాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాం. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. ఆయన ద్వారానే మనకు సమాధాన స్థితి దొరికింది. ఆయన ద్వారానే రక్షణ దొరికింది. ఆయన ద్వారానే ఉగ్రత తప్పించబడింది. ఆయన ద్వారానే మనము విమోచించబడినాం, తప్పించుకున్నాం. లేకపోతే నశించి నరకంగా పోవాల్సింది, పాతాళంలో బాధపడాల్సింది, అగ్నిగుండంలో కాలి అలమటించిపోవాల్సింది. కానీ ఆయన ప్రేమ చేత ఆయన మనల్ని రక్షించినాడు, తప్పించాడు, విడిపించాడు, తన సొత్తుగా ఆయన చేసుకున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ దినమందు ఎందుకు యేసుక్రీస్తు చనిపోయినాడు శిలువలో అంటే ఎన్ని విషయాలు మనము చూడగలిగినాం. ఇందులో ఏదైనా మనలో మంచితనం ఉందా? మంచి చేసిన మనం ఏమైనా అంటే ఏమీ లేదు. అంత కూడా మనల్ని బాగు చేయడానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి, మనల్ని విమోచించడానికి, మనల్ని తప్పించడానికి, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు మన కోసమే ఆయన పొందినటువంటి శ్రమ, బాధ అనేది అర్థమవుతుంది. కాబట్టి ఇకనైనా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది మారుమనసు పొందవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పాదములకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు మీరు అందించిన ఈ లేఖన సత్యం దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది వాక్యాన్ని వినగలిగారో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి కరుణించి కనికరించుమని మీకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.